దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవం గల యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పొందిన శ్రమలను బట్టి మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజు ఆయన పొందిన దెబ్బలు సిలువ దృశ్యంలో మనం గమనిస్తే తలపై ముళ్ళ కిరీటము, చేతులకు మేకులు, ప్రక్కన బల్లెపోటు, పాదములకు శిలలు, శరీరమంతా నలగొట్టబడినది, దున్నబడింది, ఆకాశానికి భూమికి మధ్యలో ఒక మాంసపుతగా చేయబడింది. కారణం ఏంటంటే నీ యొక్క పాపము, అతిక్రమము, దోషము, అవిధేయత వలన దేవుడు నల్లగొట్టబడ్డాడు. మరి ఆయన పొందిన దెబ్బల చేత ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉండను దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు. ఆయన దెబ్బలే నిన్ను స్వస్థపరచును. కాబట్టి దినమందు ప్రార్థన చేసుకుందాం. స్వస్థత కొరకు, నెమ్మది కొరకు, పాపక్షమాపణ నిమిత్తము యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నేటికి ప్రభువా స్వస్థత యేసు ప్రభు పొందిన దెబ్బల చేత అని రోడ్డుగా నమ్ముచున్నామయ్యా. నీ బిడ్డలు ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో ఉండను తండ్రి, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభా, హాస్పిటల్లో ప్రభా, అయా టర్మినల్ డిసీజెస్తో ప్రభా, అయా మరణకరమైన రోగములతో ప్రభా, అయా వెంటిలేటర్లో, ఐసీయూలో ప్రభా, ఇంకా అనేకమైన తండ్రి సమస్యలతో, వ్యాధులతో బాధపడుచున్నారని ప్రభా, ఈ దినమందు ప్రభా వారు ప్రార్థన చేస్తూ విశ్వాసంతో యేసు నామములో మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక అని నమ్ముచు ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డలను స్వస్థపరిచి, బలపరిచి, లేవనెత్తి సాక్షులుగా మార్చమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.